Good morning to all. My name is Jay Palave. I am studying in second year MPC. My college name is KHBV Addakal, Mahbub Nagar district. My topic name is mental health, మానసిక ఆరోగ్యము. ఒక అమ్మాయి మీరా అనే అమ్మాయి ఒక పాఠశాలలో పాఠాలు నేర్చుకునేటప్పుడు ఆమె మెంటల్ హెల్త్కు గురయ్యి ఆమె మానసికంగా ఒత్తిడికి గురయ్యి ఆమె చేసే పనులకి ఆమె ఆలోచించడానికి ఆమె ఒక వ్యక్తిగా ఒక స్టూడెంట్గా ఆమె చాలా చాలా కోల్పోతుంది. ఎందుకంటే ఒకరితో కలవకుండా ఆమెదేదో ఆమెనే చేసుకుంటుంది. వాళ్ళు మానసిక ఆరోగ్యానికి గురైన వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి అర్థం కాదు. డిప్రెషన్లకి వెళ్ళినప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి రావడానికి చాలా కష్టం. అందుకు కారణంగా ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు కూడా వాళ్ళు వినడానికి సహకరించరు. వాళ్ళు చేసేదేదో వాళ్ళే చేస్తారు. కాబట్టి మానసిక ఆరోగ్యానికి గురైన వాళ్ళు ఫ్రెండ్స్తో కానీ వాళ్ళు చేసే పనులను కానీ ఇంట్లో చిన్న సమస్యల నుంచి పెద్ద సమస్యల వరకు వాళ్ళు చిన్నగా ఆలోచించకుండా డీప్గా డిప్రెషన్లోకి వెళ్తారు. కావున వాళ్ళని అలా పోకుండా ఉపాధ్యాయులు ఎన్నో చెప్పినా కూడా వాళ్ళ మాటలు వినకుండా వాళ్ళు చేసేదాన్నే బట్టి వాళ్ళు చేసేదాన్ని ఆలోచిస్తారు. మీరా అనే అమ్మాయి వాళ్ళ పాఠశాలలో వాళ్ళ ఉపాధ్యాయురాలు ఎప్పుడూ క్లెవర్గా చదివే స్టూడెంట్నే లేపుతుంది. నన్ను ఎందుకు చదివించడం లేదు అనే ఒక ఆలోచనతో ఆమె నేను చదవనా, నాకు రాదా అనే ఒక ఒపీనియన్తో సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి గురైంది. ఆమె అలా చేసుకోవడానికి కారణము ఆమె డిప్రెషన్లకి పోవడం. ఆమె అలా వెళ్ళకపోయింటే ఆమె జీవితాన్ని ముందుకు సాగుతూ మంచి భవిష్యత్తుని ఈ ప్రపంచాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఆ మీరా అనే అమ్మాయి ఉపాధ్యాయులు చెప్పే మాటలు వాళ్ళ స్నేహితులు చెప్పే మాటలు వినకుండా డిప్రెషన్లకి వెళ్ళిన వాళ్ళు ఉదయాన్నే లేచినేమనే ఒక 2 hours కానీ ఈవినింగ్ టైంలో కానీ ధ్యానము, మంచి ఆహారం తీసుకోవాలి. మెంటల్ డిప్రెషన్లకి వెళ్ళిన వాళ్ళు చెప్పిన మాటలు వినిపించుకోవడానికి ప్రయత్నించాలి. ఒకరు చెప్తున్నారంటే అది ఏదో ఒకటి మన గురించే కదా అని చెప్పి వాళ్ళు చెప్పేదాన్ని పూర్తిగా విని మనకు నచ్చినప్పుడు ఒక 10 మంది చెప్పినప్పుడు అందులోకేళ్ళు ఒకటి తీసుకొని అది కరెక్టో కాదో మనం నిర్ణయించుకోవాలి. కాబట్టి వాళ్ళని ఒంటరిగా కూడా మనం వదిలేయదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని సహకరించి వాళ్ళని పక్కన కూర్చోబెట్టి ఒకసారి చెప్పినా వినకపోయినా మళ్ళీ చెప్పి ఒక జీవితాన్ని నాశనం చేయకుండా అమ్మాయిని కూర్చోబెట్టుకొని ఇలా కాదు ఇలా అని చెప్తే ఆమె జీవితం బాగుపడుతుంది. కావున మెంటల్ డిప్రెషన్లకి వెళ్ళిన వాళ్ళను చుట్టుపక్కల ఉన్న ఉపాధ్యాయులు కానీ, పేరెంట్స్ కానీ, ఈ చుట్టుపక్కల ఉన్న స్నేహితులు కానీ వాళ్ళని సహకరించి వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని చెప్పాలి. మెంటల్ డిప్రెషన్లకి వెళ్ళిన వాళ్ళకి ఏం చేస్తున్నారో అర్థం కాదు. వాళ్ళు ఆలోచించేది కరెక్టే అనుకుంటారు. వాళ్ళు ఏం చేస్తున్నా నేను చేసేది కరెక్టే, ఒకరు చెప్పినప్పుడు అది తప్పు అని అనుకుంటారు. కాబట్టి అది తప్పు. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అలాగే ఉంటుంది. కాబట్టి మనము పక్కన కూర్చోబెట్టుకొని చెప్పాలి. మెంటల్ డిప్రెషన్లకి వెళ్ళిన వాళ్ళు ఆలోచించే విధానం కానీ, వాళ్ళు చేసే పనులు కానీ వివిధ లోపాలకి గురవుతారు. మీరా అనే అమ్మాయి కూడా అలాగే చేసినప్పుడు ఇలా జరిగిన కొన్ని విషయాలలో వాళ్ళు చనిపోవడానికి కానీ, సూసైడ్ చేసుకోవడానికి కానీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన అలా మెంటల్ డిప్రెషన్లకి వెళ్ళకుండా ముందుగానే వాళ్ళు ఒక దగ్గర కూర్చొని ఒంటరిగానే ఆలోచిస్తారు. కావున అలా ఆలోచించకుండా మనం చేసే పనులు కూడా వాళ్ళని పక్కన పెట్టుకొని చేయడం మంచిది. మెంటల్ డిప్రెషన్లకి వెళ్ళిన వాళ్ళని ఆరోగ్యకరంగా ఎన్ని హాస్పిటల్లో తిరిగినా వ్యర్థము. మానసికంగా కలవడము, పక్కన ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడడం కానీ, ఒక్కరము ఆలోచిస్తున్నప్పుడు ఒక చిన్న విషయానికి అది ఎక్కువగా ఆలోచించడం వల్ల ఒకటి ఎన్నెన్నో ఆలోచనలు వస్తాయి. కావున అలా ఆలోచించకుండా మనకు ఏదో ఒక విషయం అనిపించినప్పుడు పక్కనున్న ఫ్రెండ్స్కి కానీ, మేడం వాళ్ళకి కానీ షేర్ చేసుకోవడం చాలా ముఖ్యము. ఆ ఒక విషయం తెలిసి ఇది ఒకరికి చెప్తే ఏమన్నా అవుతుందేమో, మొత్తం ఒకరికి చెప్తే నాదే మా పరుగు పోతుందేమో అని అలా ఎప్పుడు అనుకోకూడదు. ఒక విషయం తెలిసినప్పుడు దాన్ని పక్క వాళ్ళకి షేర్ చేసుకుంటే వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా మనం తీసుకొని దాన్ని బట్టి మనం నడుచుకోవచ్చు. మెంటల్ డిప్రెషన్లకు ఒక్కసారి వెళ్ళినామంటే మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టము. మెంటల్ డిప్రెషన్లకి వెళ్ళిన వాళ్ళు ధ్యానం, మంచి ఆహారము ఇవన్నీ తీసుకోవడం ముఖ్యము.
ఫ్యామిలీలలో చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఈ ఈ ప్రపంచంలో ఇప్పుడు ఉన్న సమాజంలో ఎక్కువగా మెంటల్ డిప్రెషన్లకి వెళ్తున్నారు. ఫోన్లు ఎక్కువగా చూడడం, ఫోన్లలో ఉన్న సమాచారాన్ని ఎక్కువ తీసుకోవడం వల్ల, ఆటలు కానీ ఇవన్నీ ఏవి ఆడకుండా ఫోన్లు ఎక్కువ చూడడం వల్ల కూడా మెంటల్ డిప్రెషన్లకి వెళ్తున్నారు. కావున ఫోన్లు కూడా మనకు అవసరమైనంత వరకే ఉపయోగించాలి. మెంటల్ డిప్రెషన్లకి వెళ్ళిన వాళ్ళను ఎన్నిసార్లు చెప్పినా, వాళ్ళని ఎంత సహకరించినా వాళ్ళు దేంట్లో పాల్గొనడానికి రారు. ఏ పని చేసినా నాకు నచ్చినట్టే నేను ఉంటాను, నాకు నచ్చిందే నేను చేస్తాను, నేను చేసేదే కరెక్ట్ అనే విధానంలో ఉంటారు. కాబట్టి మెంటల్ డిప్రెషన్లకి వెళ్ళిన వాళ్ళను కాపాడి మన చుట్టుపక్కన, మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ ఒక్కరు కూర్చొని ఆలోచించేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మాట్లాడడం ముఖ్యము. ధన్యవాదాలు.